భారతదేశ రాజకీయ సామాజిక చరిత్రలో నిరాహార దీక్షలకు చాలా గుర్తింపు ఉంది. బ్రిటిష్ కాలం నాటి స్వాతంత్ర్య పోరాటం నుంచి నేటి ఆధునిక కాలం వరకు ప్రజల హక్కులు, న్యాయం కోసం పోరాడటానికి దీక్షలను బలమైన ఆయుధంగా ఉపయోగించారు. ప్రభుత్వ నిర్ణయాలను మార్చడానికి, సమాజంలో మార్పు తీసుకురావడానికి ఇవి ఎంతో సహాయపడ్డాయి. వీటిలో కొన్ని దీక్షలు విజయవంతం కాగా మరికొన్ని ప్రాణత్యాగాలతో ముగిశాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చెయ్యాలని సోనం వాంగ్చుక్ దీక్ష ప్రారంభించారు. జూన్ 28 నుంచి దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందని పోలీసులు సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. హరిద్వార్లోని గంగానది పరివాహక ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్కు వ్యతిరేకంగా 2011లో స్వామి నిగమానంద దీక్ష చేశారు. 19 ఫిబ్రవరి నుంచి 13 జూన్ వరకు 115 రోజుల పాటు దీక్ష చేసి ఆయన కన్నుమూశారు. అవినీతి నిర్మూలనకు జన్లోక్పాల్ బిల్లు తీసుకురావాలనే డిమాండ్తో 2011లో అన్నా హజారే నిరాహార దీక్ష చేశారు. 16 ఆగస్టు నుంచి 28 వరకు 13 రోజుల పాటు దీక్ష చేశారు. సర్దార్ సరోవర్ డ్యాం ఎత్తును పెంచడాన్ని వ్యతిరేకిస్తూ మేధా పాట్కర్ 2006లో నిరాహార దీక్ష చేశారు. 28 మార్చి నుంచి 17 ఏప్రిల్ వరకు 20 రోజులు దీక్ష చేశారు. సింగూరులో రైతుల సాగు భూములను బలవంతంగా లాక్కోవడానికి వ్యతిరేకంగా 2006లో మమతా బెనర్జీ నిరాహార దీక్ష చేశారు. 4 డిసెంబర్ నుంచి 29 వరకు 25 రోజుల పాటు దీక్ష చేశారు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఏఎఫ్ఎస్పీఏ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇరోం షర్మిల నిరాహార దీక్ష చేశారు. 2 నవంబర్ 2000 సంవత్సరం నుంచి 9 ఆగస్టు 2016 వరకు 16 సంవత్సరాలు దీక్ష చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పొట్టి శ్రీరాములు 1952లో ఆమరణ నిరాహార దీక్ష చేశారు. 19 అక్టోబర్ నుంచి 15 డిసెంబర్ వరకు 58 రోజుల పాటు దీక్ష చేసి ప్రాణాలు విడిచారు. కుల వివక్షకు వ్యతిరేకంగా మహాత్మాగాంధీ 1933లో ఉపవాస దీక్ష చేశారు. 8 మే నుంచి 29 మే వరకు 21 రోజులు దీక్ష చేశారు. బ్రిటిష్ జైళ్లలో భారతీయ ఖైదీల పట్ల జరుగుతున్న వివక్షకు నిరసనగా 1929లో భగత్ సింగ్ నిరాహార దీక్ష చేపట్టారు. 15 జూన్ నుంచి 8 అక్టోబర్ వరకు 116 రోజులు జైలులో దీక్ష చేశారు.